సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసి అలసిపోయారా? మినిమం క్వాలిఫికేషన్ తో అతిపెద్ద సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేయాలని డ్రీమ్ మీకుందా? కనీసం ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం దొరికితే బాగుండు అని అనుకుంటున్నారా? అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మీకోసమే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోను లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నోటిఫికేషన్ సింబల్ పైన క్లిక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూక్లియర్ ఆయుధాలు ఎక్కువగా ఉన్న దేశం ఏది? ఏ రష్యా, బి అమెరికా, సి చైనా, డి ఇంగ్లాండ్. ఇక జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన విషయానికి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో నడుస్తున్న ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అటామిక్ సెంటర్ లో ఖాళీగా ఉన్న ఫిట్టర్, టర్నర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్ ఇలా చాలా పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇలా మొత్తం 198 పోస్టులను ఫిల్ చేయనున్నారు. క్యాండిడేట్స్ టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఈ పోస్టులకు అప్లై చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది. అప్లికేషన్ స్టార్ట్ డేట్ సెప్టెంబర్ 14, అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 13. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టులన్నీ కూడా అప్రెంటిస్ పోస్టులే. సెలెక్ట్ అయిన క్యాండిడేట్లు 1 ఇయర్ వరకు అప్రెంటిస్ కింద పనిచేయాలి. ఈ నోటిఫికేషన్ కు అప్లై చేయాలనుకున్న క్యాండిడేట్లు ముందు apprenticeshipindia.government.in అనే అఫీషియల్ వెబ్సైట్ లో అప్రెంటిస్ గా రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత igcar.gov.in అనే ఇందిరాగాంధీ అటామిక్ ఎనర్జీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసే సమయంలో క్యాండిడేట్లు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ను అప్లోడ్ చేయాలి. మొబైల్ నంబర్ ను, ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ ను కూడా సరిగ్గా ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీరు అప్లై చేసిన తర్వాత కాల్ లెటర్ డీటెయిల్స్ అన్ని మీ మొబైల్ నంబర్ కు లేదా మీ ఈమెయిల్ ఐడి కు సెండ్ చేయబడుతుంది. ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసే వాళ్ళు 10th తో ఖచ్చితంగా ITI కంప్లీట్ చేసి ఉండాలి. క్యాండిడేట్ మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మాక్సిమం ఏజ్ 24 సంవత్సరాలు ఉండాలి. SC, ST, OBC క్యాండిడేట్లకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్లకు నెలకు 8,000 వరకు స్టైపెండ్ పే చేస్తారు. ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అప్లై చేసిన క్యాండిడేట్లందరికీ 10th ITI మార్కులను బేస్ చేసుకుని వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళ లిస్ట్ ను igcar.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ లో పబ్లిష్ చేస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ లో క్యాండిడేట్లు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ లకు పాల్పడినా క్యాండిడేచర్ ను అప్పటికప్పుడు రద్దు చేస్తారు. సో క్యాండిడేట్స్ అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్లై చేసే ముందు క్యాండిడేట్లు ఈ నోటిఫికేషన్ ను మొత్తం ఒకసారి కంప్లీట్ గా చదవండి. మొత్తం చదివిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. మీరు అప్లై చేస్తుంది అప్రెంటిస్ పోస్టులకు కాబట్టి అప్లికేషన్ కోసం ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ జాబ్ విషయానికి వస్తే ఇది కేవలం అప్రెంటిస్ పోస్టే కదా అని క్యాండిడేట్లు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అనేది దేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మకమైన సంస్థ. ఈ IGCAR తమిళనాడు స్టేట్ లోని కాలపక్కం డిస్ట్రిక్ట్ లో ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ అక్టోబర్ 13. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.